హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్. ఈవేళ మన వీడియోలో గోంగూర రొయ్యల కర్రీని ప్రిపేర్ చేద్దామండి. ఈ ఫ్రాన్స్ కర్రీ అయితే రోటీలోకి అలాగే రైస్లోకి దేనిలోకైనా చాలా బాగుంటుందండి. పుల్ల పుల్లగా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. అలా అని ఈ కర్రీ చేయడానికి టైం కూడా ఎక్కువగా పట్టదండి. మరి ఈజీ ప్రాసెస్లో ఈ కర్రీని టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. సో స్కిప్ చేయకుండా వీడియోనైతే చూసేయండి ఫ్రెండ్స్. దీనికోసం అయితే స్టవ్ పైన ప్యాన్ పెట్టి దీనిలో ఒక స్పూన్ వరకు ఆయిల్ను వేయాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎక్కడైతే నేను అరకిలో వరకు మీడియం సైజు ఉన్న రొయ్యలను తీసుకున్నానండి. ఈ రొయ్యలను ముందుగానే కడిగి ఈ రొయ్యల్లో ఉప్పు, పసుపు అలాగే నిమ్మరసం వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉప్పు, పసుపు, నిమ్మరసం వేయటం వలన నీచు వాసన ఏమీ ఉండదండి. ఇప్పుడైతే ఈ క్లీన్ చేసి పెట్టుకున్న ఈ రొయ్యలను ఈ ఆయిల్లో వేసి లో ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేయాలి. ఇవి ఫ్రై అయ్యేలోన గోంగూరను మగ్గించుకుందాము. దీనికోసమైతే స్టవ్ పైన మరో పాత్ర పెట్టి దీనిలో 2 స్పూన్ల వరకు ఆయిల్ను వేయాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో క్లీన్ చేసి 2-3 సార్లు కడిగి పెట్టుకున్న గోంగూరను వేయాలండి. ఇక్కడైతే అరకిలో వరకు రొయ్యలను తీసుకున్నాం కదండి. ఈ రొయ్యలకు ఒక గుప్పెడు గోంగూర అయితే సరిపోతుంది. తరువాత ఈ గోంగూరలో కట్ చేసుకున్న ఒక టమోటాని అలాగే 2-3 పచ్చిమిర్చిని వేసి మూత పెట్టి లో ఫ్లేమ్లో ఈ గోంగూరను మగ్గించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఈ గోంగూరను మగ్గించుకోవాలండి. చూడండి, ఇక్కడైతే గోంగూర టమోటా మగ్గింది. దీన్ని కవ్వంతో కానీ లేదంటే గరిటెతో కానీ ఇలా మ్యాష్ చేయాలి. ఇప్పుడు ఈ గోంగూరను తీసి పక్కన పెట్టుకుందాము. మరోవైపు రొయ్యలు కూడా ఫ్రై అయ్యవండి. వీటిని కూడా తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడైతే కర్రీను ప్రిపేర్ చేద్దామండి. దీనికోసమైతే స్టవ్ పైన మరో పాత్ర పెట్టి దీనిలో 2 స్పూన్ల వరకు ఆయిల్ను వేయాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను వేయాలి. ఇక్కడైతే నేను 2 ఉల్లిపాయలను తీసుకున్నానండి. ఈ ఉల్లిపాయలను మీడియం ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. తరువాత దీనిలో టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే పసుపు అలాగే టేస్ట్కి సరిపడా కారంను వేయాలి. తరువాత దీనిలో చిటికెడు పసుపు అలాగే 1 స్పూన్ వరకు గరం మసాలా పౌడర్ను అలాగే 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసి ఈ ఉల్లిపాయలను బాగా ఫ్రై చేయాలి. చూసారు కదండి, ఈ ఉల్లిపాయలు వేగి ఆయిల్ అంతా పైకి వచ్చింది. ఈ స్టేజ్లో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూర పేస్ట్ను వేయాలి. ఈ గోంగూర పేస్ట్ వేసిన తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. తరువాత దీనిలో ఒక చిన్న గ్లాస్ వరకు నీరు వేయాలి. ఇలా నీరు వేసిన తర్వాత ఈ గోంగూర కుక్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత దీనిలో ముందుగా మనం ఫ్రై చేసుకున్న రొయ్యలను వేయాలి. ఇక్కడైతే మనం ముందుగానే గోంగూర రొయ్యలను ఫ్రై చేసాం కదండి. ఎక్కువగా టైం కూడా పట్టదు, తొందరగానే అయిపోతుంది. చూడండి, ఇప్పుడైతే ఈ గోంగూర రొయ్యలను 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. చూడండి, కర్రీ అంతా దగ్గర పడి ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా కర్రీ దగ్గర పడిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గోంగూర రొయ్యల కర్రీ అయితే రెడీ అయినట్టేనండి. మరి చూసారు కదండి, తక్కువ టైంలో టేస్టీగా ఉండే ఈ గోంగూర రొయ్యల కర్రీని. ఈ కర్రీ అయితే చాలా బాగా వచ్చిందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మరి ఈ టేస్టీ రెసిపీని ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూసారు కదండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.